నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ నైట్లో ఇక్కడ వచ్చిన ఇంతకుముందు నేను జర్నీ వీడియో మొత్తం చూపించిన మీకు. ఇంకా అక్కడికి నేను నైట్లో జర్నీ చేస్తూ వెళ్ళిపోతున్నా. ఇంకా చూసేయండి. అంటే ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్ జర్నీ అంటే ఇది. ఇంతకుముందు 4 వీడియోలు చూసారు. వాటన్ని తర్వాత ఇక్కడికి వచ్చిన చివరికి ఈ నైట్ జర్నీ చేస్తూ. నైట్ దగ్గర మొత్తం వచ్చేసరికంటే అక్కడ మస్తు ఉంటుంది వీడియో. నైట్ జర్నీ సాయంత్రం ఇక వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఇంట్లో కనబడుతున్న అందంగా ఇది బిల్డింగ్ క్రాస్ ఉంటుంది. బిల్డింగ్ అయితే మస్తు ఉంటుంది. దాని దగ్గర కోసం ఇంకొక దగ్గర లైటింగ్తో ఇట్లా నా సెల్ఫీ ఎట్లా ఉంది కామెంటరీ. కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. ఇంకా వీడియో మొత్తం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలా అనిపిస్తుంది వ్యూ. నాకైతే మస్తు నచ్చింది. మీకు ఇలా అనిపించింది కామెంటరీ. ఇది ఖత్తర్లో ఈ ఉన్న లొకేషను ఖతారా, QATARA. ఖత్తర్ కాకుండా ఖతారా అంటారు దీన్ని. మస్తున్నారు ప్లేస్ అబ్బా. ఇదే ప్లేస్ ఇదే లొకేషను నేను డే టైంలో ఒక దాదాపు 2 years బ్యాక్ పెట్టిన వీడియో. ఇదే ప్లేస్కి వచ్చాను 2 years బ్యాక్. ఇదే ప్లేస్కి వచ్చాను డే టైంలో వచ్చిన. అప్పట్లో పెట్టిన వీడియోలు. ఇంకా అంతా కొత్త ఉన్నారు కదా, పాత వాళ్ళంతా మర్చిపోయారు ఛానల్ని. కొత్త వాళ్ళ కోసం ఇట్లా నైట్ జర్నీ ఇక్కడికి వచ్చిన. నైట్ స్పెషల్గా వచ్చిన ఇటే చేస్తే నేను మళ్ళీ నైట్ షూట్ చేద్దామని ఇక్కడికి వచ్చిన. ఇది బిస్కెట్ లాగా, ఇది డబ్బా బిల్డింగు ఏదో పడిపోయినట్టుగా క్రాస్గా గిఫ్ట్ బాక్స్ లాగా ఉంది. సేమ్ గిఫ్ట్ బాక్స్ ప్యాక్ చేసినట్టుగా ఆడుతుంది కదా. ఏమంటారు కామెంట్ చేయర్రి. ఏదో గిఫ్ట్ బాక్స్ సేమ్ ప్యాకింగ్ చేసినట్టుగా మొత్తం తాడు కట్టినట్టుగా లైటింగు ఆ బిల్డింగు. దానికి లైటింగ్తో అలా తిరుగుతూ ఉంటుంది లైటింగు. దాంట్లో అది ఫ్లవర్ తిరుగుతుందా, అది సన్ఫ్లవర్ తిరిగినట్టుగా కనబడుతుందా, అట్లా ఉన్నది. మస్తు ఉంటుంది యాడ్స్తో. ఇక చూడండి. కానీ నాకే మస్తు అనిపించింది ఇక బిల్డింగ్ నైట్లో. సూపర్ ప్లేస్ అనిపించింది. మీకు ఏమనిపించింది కామెంట్ చేయరి. స్కిప్ చేయకుండా చూడండి. మస్తు ఉంటుంది బిల్డింగ్ అంతా. బిల్డింగు దాని పక్కన లైటింగు. ఇంకా ముందు వెళ్తే సూపర్ ఉంటుంది. ఫస్ట్ సెల్ఫీ దిగిన కదా ఆ ప్లేస్కి వెళ్తాం కంటిన్యూగా. చూస్తుండ్రు, స్కిప్ చేయకండి. కొత్త విషయాలు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? చూస్తూ ఉండ్రి, మస్తు ఉంటుంది. ఇక్కడ బోర్ రాదు మీకు అనుకుంటా. చూడండి. ఇంకా ఈ గిఫ్ట్ బాక్స్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోదాము. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మస్తు అనిపిస్తుంది. అది యాడ్స్ వస్తలేవు కానీ దానిపైన అది ఫ్లవర్ తిరుగుతూ ఉన్నట్టుగా యాడ్ మారుతూ తిరుగుతుంది. మస్తు అనిపిస్తున్నది. చూస్తూ ఉండర్రి. కానీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయర్రి. కానీ నాకైతే మస్తు నచ్చింది. ఇంకా వెళ్ళిపోతున్నది దాని దగ్గరికి. అవి చూడండి. ఇక ఆ ఫ్లవర్ ఎట్లా తిరుగుతున్నది. ఆ బిల్డింగ్కి అట్లా లైటింగ్ చేసారు. ఇంతకుముందు వీడియోలో ఒక బిల్డింగ్ స్క్రీన్ లాగా తయారు చేసి అట్లా చూసినాం కానీ ఇక్కడైతే బిల్డింగ్కే ఇట్లున్నది కదా. ఏమంటారు? గిఫ్ట్ బాక్స్ ప్యాక్ చేసినట్టుగా మస్తు ఆడుతుంది కదా. చెప్పండి. దీని తర్వాత కంటిన్యూగా ముందుకెళ్తూ ఉంటే ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది. చూడర్రి. ఇగో పైనుంచి ఏమన్నా చూసినా ఆ బిల్డింగ్ ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తే ఎట్లా ఆడుతున్నది. పైనుంచి కనిపించిందా ఒక రకంగా. ఇప్పుడు దాని దగ్గరకు వచ్చేసినాం. ఇంకా మధ్యలో వెళ్తే ఇగో ఇవి ఏందో లైటింగ్ మస్తు ఉన్నది. నాకైతే నచ్చింది. మస్తు అనిపించింది. ఇవి డైరెక్ట్ ఇట్లా ఫోన్లో చూడడం కన్నా డైరెక్ట్ చూస్తే మాత్రం మస్తు మజా ఉన్నది. అట్లా ఉన్నాయి కదా. అవి ఏదైనా కామనే. డైరెక్ట్ చూసిన దానికి ఫోన్లో చూసిన కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. కాకపోతే మస్తు అనిపిస్తుంది. లైటింగ్తో అయితే బాగున్నది. ఏమంటారు? చూడండి బిల్డింగ్స్ లైటింగ్ అరే వా అనిపించింది నాకైతే. ఇంకా దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా మస్తు ఉంటుంది లైటింగ్ లోపల. అరే బాప్రే మస్తు ఉన్నది. ఇక్కడ మొత్తం షేక్ ఫ్యామిలీలో ఉన్నాయి అబ్బా. అన్ని ఫ్యామిలీస్తో మొత్తం వచ్చేసారు. చాలా ప్లేస్లలో అందరు ఉండేసరికంటే భయమైంది, తీయలేదు. ఎందుకంటే ఏమంటారు షేక్లా అందరు ఒప్పుకోరు కదా. వాళ్ళు లేని దగ్గరనే షూట్ చేసిన. ఇగో లైటింగ్తో ఒక్కో దగ్గర కనిపించారు కొద్దిగా. వాళ్ళంతా అబ్జర్వ్ చేయలే, కొంచెం కనిపించారు. కానీ మస్తు అనిపించింది నాకైతే కదా. మీరేమంటారు? వీడియోస్ ఏమనిపిస్తున్నా మీకు చెప్పండి. లైటింగ్ అయితే ఏమన్నా తయారు చేసిర్రా? ఆ బిల్డింగ్ ఏందో ఆ లైటింగ్ మస్తు ఉన్నది. బిల్డింగ్ వెళ్తూ ఉన్న కొద్దీ మొత్తం లైటింగ్ ఇవి ఖజూరు చెట్లు లాగా. లైటింగ్ మొత్తం ఖజూరు చెట్లు లాగానే. ఖజూరు చెట్టు తయారు చేసి లైటింగ్తో చూడండి. ఇంకా దగ్గరికి వెళ్తాం. కానీ అటు ఇటు మొత్తం అదే. కానీ మధ్యలో హోటల్ ఉంటుంది. అన్ని హోటల్స్ లాగా మొత్తం తినేస్తారు. తింటూ కూర్చుంటారు టైంపాస్. ప్రతిరోజు సాయంత్రం అయింది అంటే ఈ ప్లేస్ అంతా మొత్తం ఇట్లా ఉంటారట. నాతో వెళ్ళే వాళ్ళు చెప్పారు ఇంతకుముందు. అంటే ఇక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు.
మొత్తం ఫుల్ పబ్లిక్ ఉంటుంది అక్కడ అని చెప్పారు. కానీ అందులో శుక్రవారం అంటే ఇంకా మస్తు అదిరిపోతుంది. ఇక అందులో గురువారం రాత్రికి అయితే చాలా బాగుంటుంది, పబ్లిక్ వస్తారంట. అంటే తెల్లారి హాలిడే కదా, శుక్రవారం హాలిడే కాబట్టి గురువారం రాత్రికి లెక్కలేనంత జనం. ఇక చూడండి వెళ్తున్నారు ఇక అందరు నడుచుకుంటూ వెళ్తే మంది లేని దగ్గరనే షూట్ చేసిన. అక్కడ ఒక సెల్ఫీ దిగిన నా ఫోటో ఇది. ఎలా అనిపించింది చెప్పండి. ఓపిక పూర్తి వచ్చిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. వీడియో మాత్రం తప్ప లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.